ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన రాత్రికాలం అంతా మనల్ని కాచి కాపాడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి, ధన్యతను బట్టి ఆయనకే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనము. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేశాను. ఆమెన్. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు యోసేపుకు తోడుగా ఉండి అతని యందు కనికరపడి చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశారు. ఆమెన్. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన మీద కనికరపడితే మనకున్న ప్రతికూల పరిస్థితి నుండి కూడా ఆయన తప్పించే దేవుడు. కొంతమందికి ఒక్కొక్కసారి అధికారుల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. నిజమేనండి, మనం ఎక్కడున్నా వారి దగ్గర ఆ కటాక్షాన్ని పొందుకునే కృప మనకు ఎవరు దయచేస్తారంటే కేవలం దేవుడు మాత్రమే దయచేస్తారు. ఆయన మాత్రమే అట్టి అద్భుతమైన కార్యంలో మన పట్ల జరిగించగలరు. యోసేపు గారు మరి చెరసాలలో బందీగా ఉన్నప్పుడు చెరసాల యొక్క అధికారి కటాక్షం పొందుకున్నట్లు దేవుడు అతని మీద కనికరపడ్డారు. ఎందుకంటే దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నారు. యోసేపు ఎక్కడున్నా దినదినము వర్ధిల్లినట్లు దేవుడు ఆయనకు తోడుగా ఉండి వర్ధిల్లేటట్లు చేశారు. ఎందుకు చేశారంటే ఆయనలో ఉన్న పవిత్రత, యథార్థత మాత్రమే. పోతపోరు భార్య యోసేపు మీదకు అన్ని వేసి తనతో పాపం చేయడానికి యోసేపును తొందర చేసినప్పుడు, నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యమును ఏ విధముగా చేయగలనని చెప్పి ఆ పాపమునకు శోధనకు దూరంగా పారిపోయి తన పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకున్నాడు. నీతిగా జీవించిన పుణ్యానికి అన్యాయంగా అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది. నీతిగా యథార్థంగా జీవిస్తున్న తన కుమారుడు అన్యాయంగా చెరసాలలో వేయబడుతున్నాడనే విషయం దేవునికి తెలియదా? దేవుని చేత ఇజ్రాయేలునకు రాజుగా అభిషేకించబడిన దావీదును కోపంతో, పగతో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చంపాలని సౌలు ప్రయత్నిస్తున్న విషయం దేవునికి తెలియదా? బహునీతిమంతుడైన దేవునికి బహుప్రియుడైన దానియేలు ఏ విధంగా లోపానికి, పాపానికి చోటు ఇవ్వకుండా బహు యథార్థంగా జీవిస్తున్నప్పుడు అది చూచి ఓర్వలేని శత్రువులు తనని ఏ విధంగానైనా చంపాలని తలంచి దేవునికి ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడన్న నెపముతో సింహాల బోనులో వేసి చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం దేవునికి తెలియదా? తెలుసండి. దేవునికి సమస్తమును తెలుసు. తన బిడ్డలు అన్యాయంగా శిక్షించబడుతున్నప్పుడు వారిని ఏ విధంగా కాపాడుకోవాలో కూడా దేవునికి బాగా తెలుసు. అన్యాయంగా దూషించబడుతున్నావా? క్రీస్తుని విశ్వాసిస్తున్నావని నెపముతో నీ ఇంటి వారు నిన్ను అవమానానికి గురి చేస్తున్నారా? నువ్వు ఏ తప్పు, ఏ నేరము చేయనప్పటికీ నిన్ను దోషిగా తీర్పు తీరుస్తున్నారా? దొంగతనం చేయనప్పటికీ దొంగ దొంగ అని అంటున్నారా? పొందుకోవాల్సిన జీతాన్ని, ప్రమోషన్ని నీకు రాకుండా చేస్తున్నారా? నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నీది కాకుండా చేస్తున్నారా? నువ్వు న్యాయముగా పొందుకోవాల్సిన దానిని పొందుకోలేకపోతున్నావా? అయితే గమనించు, ఇదే స్థితి గుండా యోసేపు, దావీదు, దానియేలు వెళ్ళారు. వారు ఆ స్థితిలో నిరాశ, నిస్పృహలకు చోటు ఇవ్వకుండా, చింతించకుండా తాము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని, సమస్తమును ఎరిగినవాడని, సమస్తాన్ని చూస్తున్నవాడని, తన బిడ్డల పక్షముగా తగిన సమయంలో కలగజేసుకుని అద్భుతమైన జవాబు ఇవ్వగలడని నమ్మారు. కాబట్టి వారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించగలిగారు. సహనముతో విజయాన్ని సాధించగలిగారు. దేవుడు వారి పక్షమున తగిన సమయంలో కలగజేసుకుని అద్భుతమైన రీతిలో వారిని కాపాడి వారిని ఉన్నత స్థితికి హెచ్చించారు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కృంగిపోక, నిరుత్సాహపడక, యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె దేవుని మీద నమ్మకముంచు. ఆయనకు సమస్తమును తెలుసు. మన దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా కలగజేసుకుని అద్భుతమైన రీతిలో విడిపించి హెచ్చించడానికి తగినవాడు. దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు సహనముతో, ఓపికతో, చింతపడకుండా దేవునికి నీ జీవితాన్ని అప్పగించి చూడు. దేవుడు తప్పకుండా కలగజేసుకుంటారు. అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల ఆయన జరిగిస్తారు. నమ్ముదాము, ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ఈ ఉదయకాలమైనా మీరు మాటతో మాట్లాడారు ప్రభువా. యోసేపునికి తోడై ఉన్న దేవా, యోసేపు మీద కనికరాన్ని చూపించిన దేవా, యోసేపుకి చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేసిన దేవా, ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి కటాక్షాన్ని మీరు అనుగ్రహించండి. అటువంటి కరుణను మీరు అనుగ్రహించండి. అలా మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈ సమయంలో దీని గురించి అయితే చింతపడుతున్నారు, వేదన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాటన్నిటినీ తప్పించే దేవుడు మీరని వారు గ్రహించడానికి వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి అయ్యా.
ప్రతి ఒక్కరూనైనా మీ మీద నమ్మకంగా జీవించినట్లు మీరు సహాయం చేయండి. వారి జీవితంలో వారికి కావలసిన కృపను నేను మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కటాక్షం పొందుకున్నట్లు మీరు వారికి తోడుగా ఉండండి. మీ కరుణను వారికి, మీ వాత్సల్యాన్ని వారికి తెలియచేయండి ప్రభువా. మీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్లు దయచేయండి. సమాధానం లేకుండా బాధపడుతున్న వారిని సమాధానపరచండి అయ్యా. మేలులతో తృప్తిపరచండి. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తగిన కాలం ముందు వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. వివాహమైన యవ్వన దంపతులు సమాధానం కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. గర్భఫలం విషయంలో నేను సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా డిఎస్సికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న బిడ్డలకి మీరు సహాయం చేయండి. ఎటువంటి సమస్యలు లేకుండా మీరు సహాయం చేయండి. సమస్యలు వస్తున్నా పరిష్కరించే దేవుడిని మీ మీద ఆధారపడే కృప వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడిగ్గాని ఎడమగ్గాని త్రొట్టెల కన్నా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. చాలామంది ఇంకా యవ్వన బిడ్డల తల్లిదండ్రులు దూరంగా ఉండడం వలనైనా వ్యసనాలకి బానిసలైపోతున్నారయ్యా. చెడుతనానికి దగ్గరైపోతున్నారు ప్రభువా. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మద్యపానీయాలకి, ఇంకోనైనా సిగరెట్లకినైనా దేవాస్తోత్రం బానిసలైపోయిన బిడ్డలని విడుదల దయచేయండి, విడిపించండి. తల్లిదండ్రులు ఎంతోనైనా మీకు మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారయ్యా. బిడ్డల జీవితాల కోసం ఒక్కసారి అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. ప్రతి యవ్వన బిడ్డనైనా మీరు పట్టుకోండి. మీ పరిచర్యలోనైనా పాలు పంచినట్టు మీరు సహాయం చేయండి. ప్రతి యవ్వన బిడ్డకి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరునైనా నిత్యము మీలో నిలిచినట్లు, హృదయాల్లో మిమ్మల్ని స్థిరంగా ఆశ్రయము చేసుకున్నట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మిమ్మల్ని వెతికిన వారికి తగిన ఫలము మీరు అనుగ్రహించే దేవుడని గ్రహించినైనా నమ్మకంగా మీ మీద ఆధారపడినట్టు మిమ్మల్ని వెతికినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఇంకా యోసేపు వల్ల పవిత్రంగా, యథార్థంగా, ఇంకా మీకు మీ పట్లనైనా నిర్దోషత్వంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. దానియేలు వలె ప్రార్థనా పరులుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. దావీదు వలె కృతజ్ఞతతో నేను మీ పట్ల జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం మీరు అనుగ్రహిస్తారని ప్రతి బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తూ మా జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరే జరిగించగలగరని, సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.